దానికి ఉన్న అవకాశం ఏంటంటే, ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ వస్తే ఓకే. నేను గెలిచినా, గెలవకపోయినా నీ కేసులోంచి ఏదో రకంగా తప్పుకుంటాను. కాకపోతే తప్పించుకోగలుగుతాను. త్రూ యూజింగ్ ద పవర్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. లేదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ పార్టీ ఎక్కడైనా పోతే పోయింది, గంగలో కలిసిపోతుంది. నేను పార్టీలో గెలిచి బీజేపీ కండువా వేసుకుంటా, నేను సేవ్ అవుతా. గెలవడానికి ఈ రకంగా జరగడానికి ఆస్కారం ఎందుకు లేదు అనుకోవాలి. తాను సేఫ్ జోన్లో ఉండడం కోసం ఎంపీ అయితే చాలు. ఎంపీ అయితే చాలు. తను ఈ కేసు నుంచి తప్పించుకోవాలి. ఈ ప్రభుత్వం రాకుండా ఆయన గెలిచినా ఓడిపోయినా అవినాష్ రెడ్డికి ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదన్న విషయం ఆయనకు తెలుసు. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఉన్న మార్గాలు ఏంటంటే ఇది ఒక్కటే మార్గం. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు బహుశా అవినాష్ రెడ్డి గారి బ్రెయిన్ లోంచి రాకపోయినా వాళ్ళ తండ్రి గారైన భాస్కర్ రెడ్డి బ్రెయిన్ లోంచి ఖచ్చితంగా వచ్చి ఉంటది. ఎందుకంటే అక్కడ పులివెందులో జరిగే ప్రతి పని వెనకాల కర్త, కర్మ, క్రియ మొత్తం అంతా భాస్కర్ రెడ్డి గారే. సో ఆయన కనుసల్లోనే మొత్తం నడవాల. శివశంకర్ రెడ్డి గాని వీళ్ళు గాని, ఈవెన్ ఇంక్లూడ్స్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా మొత్తం ఆయన కనుసల్లోనే అదే జరుగుతూ ఉంటది అక్కడ. అది తెలియదేమి కాదు, లక్ష్మ గారికి తెలియదేమి కాదు. అన్నకే చేస్తాడా అంటే చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? తను సేఫ్ కావాలనుకుంటే ఎవరైనా పని పుష్ప పెట్టేస్తారు. అంటే వాళ్ళ ప్రవృత్తి, అంటే వాళ్ళ మైండ్ సెట్ అదే అన్నది మనకి ఏ రోజు తెలుసు కదా, కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మైండ్ సెట్ అదే. ఎలక్షన్ లో గెలవడానికి బాబాయ్ చనిపోతే ఏమీ చేయలేని పరిస్థితుల్లో, చేతులు ఉడిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మనం నవ్వాలో ఏడవాలో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం వస్తే ఓకే, రాకపోతే నా పరిస్థితి ఏందనుకున్న రోజు ఆయన బీజేపీలోనే జాయిన్ అవుతాడు, ఏ పార్టీలోనే జాయిన్ అవుతాడు. సో ఇట్ ఈస్ వెరీ క్వైట్ న్యాచురల్. కానీ బీజేపీకి తెలుసు కదా వీళ్ళ గురించి, ఈసారి రాణిస్తారా అంటే ఒకటండి, బీజేపీకు నేను వాటి జోలికి పోని. ఇప్పుడు అది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. మనం తొందరలోనే మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత, లేకపోతే ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రాగానే మళ్ళీ మనం కూర్చుంటాం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో ఎన్ని వస్తాయి అన్నదాని మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాదు, చాలా చోట్ల, భారతదేశం చాలా చోట్ల సినారియోస్ మారబోతాయి, మారక తప్పదు. సో ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ప్రీమెచ్యూర్ టు డిస్కస్, బట్ విల్ కన్ఫైన్ అప్ టు ద అవినాష్ రెడ్డి విషయానికి వచ్చేందుకు కన్ఫైన్ అయితే లార్జ్ స్పెక్ట్రమ్ లో బ్రాడర్ గా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి అవకాశం ఉంది అన్నది ఖచ్చితంగా ఉంటది. దీనికి రెండో యాంగిల్ ఏంటంటే, ఒకవేళ స్టేట్ లో ఓడిపోయినా